హలో అమిగోస్, వెల్కమ్ టు అంబివర్ డైరీస్. నేను మీ కార్టూన్ పిల్ల. సో ఈరోజు మనమైతే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ చేస్తున్నాం అనమాట. సో లాస్ట్ వీడియోలో మనమైతే కిలవరంగల్ ఫోర్ట్కి వెళ్ళాం కదా. సో దాని ముందే మనకి ఏకశిల చిల్డ్రన్స్ పార్క్ అనేది ఉంటుంది అనమాట. సో నేను ఆ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఏకశిల చిల్డ్రన్స్ పార్క్లో ఏముంటుంది ఏంటి చూపిస్తా అని చెప్పేసి. సో మనమైతే ఈరోజు ఏకశిల చిల్డ్రన్స్ పార్క్కి అయితే వెళ్ళిపోయాం. సో లోపలికి వెళ్ళడానికి మరి టికెట్ తీసుకోవాలి కదా. సో టికెట్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. సో టికెట్ తీసేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఎంట్రన్స్లోనే మంచి అమేజింగ్ నంది ఉంటుంది అనమాట, రాతితో చేసిన నంది ఉంటుంది. సో అది చూసుకుంటూ మనమైతే ఇక్కడ ఈ బ్రిడ్జ్ పై నుంచి చిన్నగా ఇట్లా బ్రిడ్జ్ లెక్క ఉంది. సో దానిపై నుంచి నేను మా తమ్ముడు ఇద్దరం అయితే లోపలికి వెళ్ళిపోయాం. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒకటి మంచిగా పెద్ద మర్రి చెట్టు లెక్క ఇట్లా ఉండదన్నమాట. దీనికి ఫుల్ ఊడలు ఉన్నాయి, పెద్ద మర్రి చెట్టు లెక్క ఉంది అనమాట. సో ఇక్కడ నుంచి మనమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ ఇక్కడ ఏకశిల చిల్డ్రన్స్ పార్క్ అని దీనికి పేరు ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ ఏకశిల హిల్ అండ్ తర్వాత ఏకశిల లేక్ కూడా ఉంది అనమాట. సో అందుకని దీనికి ఏకశిల చిల్డ్రన్స్ పార్క్ అని పేరు వచ్చిందనమాట. సో ఇక్కడ చూడండి మీ అమిగోస్, ఇక్కడ మనకి లేక్ అయితే కనిపిస్తుంది కదా. సో మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఈ పార్క్ వచ్చేసి 2001లో కన్స్ట్రక్ట్ చేశారు చిల్డ్రన్స్ కోసం అని. ఎందుకంటే ఇక్కడ ఏకశిల హిల్ చూడడానికి అండ్ ఆల్సో ఇక్కడ లేక్లో బోటింగ్ చేయడానికి వస్తారు కదా చాలామంది. సో దాంట్లో పిల్లలు కూడా ఉంటారు కదా. సో పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ మనకి గార్డెన్లో చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. లైక్ జారుడు బండ ఉంది అండ్ ఆల్సో కప్స్ ఉన్నాయి అండ్ ఆల్సో బుల్ రైడ్ ఉంది. అలా చాలా ఉన్నాయి. చూడండి ఇక్కడ ఫుల్ మంది పిల్లలు వస్తున్నారు కదా. సో వాళ్ళు ఇక్కడ కిలవరంగల్ లోకల్ ఏరియాలో ఉన్న పిల్లలందరూ ఇక్కడికి వచ్చి ఆడుకుంటారు అనమాట. సో ఇక్కడ చూడండి ఒక ట్రైన్ లెక్క ఉంది అండ్ ఆల్సో ఇక్కడే బోటింగ్ కూడా చేస్తారు ఆ చెరువులో. అండ్ ఇదే మన ఏకశిల హిల్ అన్నమాట. సో ఇప్పుడైతే మనం పైకి వెళ్ళాలి. సో అదే హిల్ పైకి అమిగోస్. సో హిల్ పైకి అంటే పైకి అనుకోకండి, హిల్ పైకి. సో హిల్ పైకి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ చూడండి ఏరియా అంతా మొత్తం గ్రీనరీ లెక్క ఇట్లా మస్తు చేసేళ్ళు. ఎందుకంటే విజిటర్స్ని ఇంకా ఎక్కువ అట్రాక్ట్ చేసుకోవడానికి అండ్ ఆల్సో చిల్డ్రన్స్ వస్తారు కదా. సో వాళ్ళు కూడా మంచిగా ఆడుకుంటారని చెప్పేసి పార్క్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు 2001లో. సో ఇప్పుడు మనమైతే కొండపైకి వెళ్ళిపోతున్నాం. సో కొండపైన మన 12th సెంచరీ 13th సెంచరీ ఆ టైంలో కాకతీయ డైనాసిటీ మన కింగ్స్ ఉన్నారు కదా, గణపతి దేవ. సో వాళ్ళు ఇక్కడ కొండపైన మనకు ఒక టెంపుల్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇప్పుడైతే మనం పైకి వెళ్ళిపోతున్నాం. సో ఈ మెట్లు చూడండి అమిగోస్, మొత్తం వంకర ఉన్నాయి. సో ఫైనల్లీ మనమైతే పైకి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి ఇక్కడ బోటింగ్ కూడా చేస్తారనమాట. అండ్ ఈ హిల్ ఈ కొండపైకి ఎక్కుతుంటే నాకు భువనగిరి కోట కూడా గుర్తొచ్చింది. ఎందుకంటే భువనగిరి కోట కూడా ఇట్లానే ఉంటుంది అనమాట. కోట పైన ఏముండదు అక్కడ భువనగిరి కోటలో, కాకపోతే ఇట్లా ఎక్కడానికి మాత్రం స్టెప్స్ అయితే సేమ్ ఇట్లానే ఉంటాయి. ఇక్కడ చూడండి చిన్న ట్రైన్ ఉంది కదా, చిన్నపిల్లలు ఆడుకోవడానికి అనమాట ఆ ట్రైన్. సో చూడండి పైకి అయితే వచ్చేసినాం. అండ్ ఇదే మన టెంపుల్ అనమాట. సో ఇది శివాలయం. మన కాకతీయ డైనాసిటీ వాళ్ళు కింగ్స్ ఇక్కడ ఈ కొండపైన శివాలయం అనేది కన్స్ట్రక్ట్ చేశారనమాట. యాక్చువల్లీ ఈ కొండకి ఈ ఏకశిలా నగరం అని అండ్ తర్వాత ఈ ఏరియాకి ఏకశిలా నగరం అని ఎందుకు పేరు వచ్చింది అంటే, ఏకశిల, ఏక మీన్స్ 1, శిల అంటే రాతి. సో ఏకశిల అంటే ఒక్క రాయితోటి కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి ఏకశిల అని చెప్పేసి పేరు వచ్చిందనమాట. సో ఇదే మన శివాలయం. లోపల విగ్రహం ఏం లేదు అమిగోస్, కానీ ఇక్కడ స్కల్ప్చర్స్ ఇదంతా డిజైన్ అంతా బాగుంది. లోపల శివాలయం అని చెప్పాను కదా, కానీ లోపల శివుడి విగ్రహం అయితే ఏం లేదు. ఈ ప్లేస్ మీకు గుర్తొచ్చింది అమిగోస్, ఓబామా అయ్యోరామా సుహాస్ ఆ తర్వాత మాల్విక తను యాక్ట్ చేస్తారు కదా జో మూవీ హీరోయిన్, వాళ్ళిద్దరి లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఇక్కడే జరుగుతుంది అనమాట కిలవరంగల్ కోటలో. ఇదే ప్లేస్, ఈ రాక్స్ ఉన్నాయి కదా ఇక్కడే జరుగుతుంది అనమాట ఆ సినిమా లాస్ట్ క్లైమాక్స్ షూట్. సో ఓబామా అయ్యోరామా. సో చూడండి ఇక్కడి నుంచి లేక్ వ్యూ అయితే మనకి ఎంత అమేజింగ్ అనిపిస్తుంది తెలుసా అమిగోస్. ఒకసారి చూడండి, చాలా అంటే చాలా అమేజింగ్ ఉంది, బాగుంది. అండ్ ఆ సన్షైన్కి వాటర్ మనకి ఇట్లా షైనింగ్గా కనిపిస్తున్నాయి, గ్లిటర్స్ లెక్క కనిపిస్తున్నాయి కదా, చాలా అమేజింగ్ ఉంది. సో ఇదంతా మన టెంపుల్ వ్యూ అండ్ ఇది లొకేషన్. ఇక్కడ నుంచి మనం లేక్ని చూడొచ్చు. అండ్ ఆల్సో కిలవరంగల్ కోట కూడా మొత్తం మనకు కనిపిస్తుంది అనమాట. ఇందులో బోటింగ్ కూడా చేస్తారు అమిగోస్. సో చూడండి తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం పైనకి ఇట్లా కోట లెక్క ఉంది కదా, సో అది కూడా ఎక్కాలన్నమాట. సో మనమైతే ఇప్పుడు టెంపుల్లోకి వెళ్దాం మళ్ళీ ఒకసారి. సో చూడండి నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చాలా చల్లగా ఉంది కొండపైన. ఇంత ఎండ కొడుతున్నా కానీ కొండపైన చాలా అంటే చాలా చల్లగా ఉంది, మంచిగా గాలి వస్తుంది. సో అండ్ దెన్ లోపల చూసాము టెంపుల్ లోపల ఏమైనా విగ్రహం మళ్ళీ లోపల కిందకి ఏమైనా ఉంటుందేమో అని చూస్తే మొత్తం అసలు ఎక్కడ లేదు, విగ్రహం ఏం లేదు, జస్ట్ ఒక గుడి లెక్క ఉంది అంతేగాని విగ్రహం అయితే ఏం లేదు. అండ్ నేను మా తమ్ముడు అయితే కొద్దిసేపు కూర్చున్నమాట, ఎందుకంటే పక్కననే ఒక కొండ లెక్క ఉన్నది, కొంచెం అంటే ఒక కోట లెక్క ఉన్నది, దాని పైకి ఎక్కుదామని చెప్పి చాలాసేపు చూసినాం అనమాట. చూస్తే అక్కడ పైన ఆంటీ వాళ్ళు ఉన్నారు, చాలాసేపు వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు, అందుకని మేము కొద్దిసేపు అక్కడ కూర్చున్నాం. అండ్ ఫైనల్లీ ఇప్పుడైతే ఎక్కుతున్నాం.
ఈ మెట్లు చూడండి అమిగోస్, అసలు ఈ మెట్లు ఎంత హై ఉన్నాయి తెలుసా, ఒక స్టెప్కి ఒక స్టెప్ ఎంత గ్యాప్ ఉంది చూడండి. సేమ్ చార్మినార్ మెట్లు కూడా సేమ్ ఇట్లనే ఉంటాయి. సో ఫైనల్ ఇంకా కష్టపడుకుంటూ పైకి అయితే ఎక్కేసాం. పైన నుంచి చాలా బాగుంది, ఇక్కడ టెంపుల్ కిందికి కనిపిస్తుంది పైన నుంచి చూస్తుంటే, చాలా అంటే చాలా అమేజింగ్ ఉంది. సో అప్పటి కాలంలో ఏకశిలా నగరం అని కూడా మన వరంగల్ని పిలిచేవాళ్ళంట. ఓరుగల్లు, ఏకశిలా నగరం, ఈ పేర్లన్నీ ఎందుకు వచ్చినాయంటే ఒకటే రాతితోటి ఆ కొండ మొత్తం ఉంది కదా, అండ్ ఆల్సో శిల్పాలన్నీ కూడా ఒకటే రాతితోటి చెక్కారంట, ఒకటే పెద్ద బండతోటి అట్లా చెక్కారంట. అందుకనే ఏకశిలా నగరం అని అట్లా పేరు వచ్చిందంట. ఓరుగల్లు, ఓరు అంటే 1, సో గల్లు అంటే లైక్ స్టోన్ అని. ఈ స్కల్ప్చర్స్ చూడండి, ఇవి విరిగిపోయినాయి అయినా కూడా చాలా అంటే చాలా అమేజింగ్ అనిపిస్తున్నాయి. కొంచెం చాలా లైక్ చిన్న చిన్న డిజైన్స్ అట్లా ఉన్నా కూడా మంచిగా క్లియర్గా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇక పైన అయితే ఏం లేదు, పైన ఏంటంటే లైక్ మొత్తం మనం కిలవరంగల్ కోట మొత్తం చూడొచ్చు అనమాట, కిలవరంగల్ ఏరియా లొకేషన్ అంతా చూడొచ్చు అనమాట. సో ఫైనల్ ఇంకా కిందికైతే దిగుతున్నాం అనమాట. సో అంటే లైక్ అక్కడ ఏరియా ఎలా ఉంది, మొత్తం ఊరంతా కనిపిస్తుంది అనమాట. సో అందుకని అది కన్స్ట్రక్ట్ చేశారేమో అనిపిస్తుంది. సో ఇంకేంటి, మనం ఎట్లాగో మనం ఆడుకోవాలి కదా పార్క్లో, అందుకనే ఇక కిందికి దిగేసి పార్క్లోకి అయితే మళ్ళీ వచ్చేసినాం బ్యాక్. ఇక్కడ చూడండి అమిగోస్ ఎంత ఉన్నాయి తెలుసా, ఇక్కడ ఒక హార్స్ కూడా ఉంది, మీరు చూసారా వెనుక వెళ్ళిపోయింది హార్స్. సో ఇక్కడ నుంచి బోటింగ్ కూడా చేస్తారు. అండ్ ఇక్కడ చూడండి చిన్నది బ్రిడ్జ్ లెక్క ఉంది కదా, మనం మూవీస్లలో చూస్తాం కదా చెక్క బ్రిడ్జ్ అట్లా ఉంటుంది, ఇక్కడ చిన్నగా ఉంది కానీ అది అంటే లైక్ వెళ్ళడానికి అలో లేదు. సో ఇది టెంపుల్ వ్యూ, అదే మన టెంపుల్ వ్యూ అని తర్వాత హిల్ వ్యూ, కొబ్బరి చెట్లు ఉన్నాయి మొత్తం ఇదంతా. ఇక్కడ ఒక హార్స్ కూడా ఉంది, హార్స్ రైడ్ కూడా చేయొచ్చు అన్నమాట. సో ఇంకా మనమైతే పార్క్లోకి మళ్ళీ బ్యాక్ వచ్చేసినాం. సో ఉయ్యాలుగుతున్నా, చాలా డేస్ అవుతుంది ఉయ్యాలుగక. మా ఇంట్లో అయితే ఒక ఉయ్యాలు ఎప్పటికి ఉండేది అనమాట. సో మా జామ చెట్టుకి ఉయ్యాలు ఉండేది, ఫుల్ టైమ్స్ అదే అన్ని ఊగుతుండే అనమాట. మా తాతయ్య నా కోసం ఉయ్యాలు కట్టారు. సో ఇంకా ఉయ్యాల ఫుల్ ఊగుతుండే అనమాట. మా పాత ఇంట్లో ఉండే, ఇప్పుడైతే ఉయ్యాలని నేను చాలా మిస్ అవుతున్నా. మంచిగా కొద్దిసేపు అయితే అలా స్వింగ్ చేస్తున్నాం, నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి మంచిగా కొద్దిసేపు అయితే అలా ఆడుకున్నాం. ఆ తర్వాత జారుడు బండి ఉంటుంది కదా, ఆ జారుడు బండి కూడా నేను ఎక్కుతా అని చెప్పేసి పైకి ఎక్కేస్తున్నా. చూడండి ఎంత అడ్వెంచర్ చేస్తున్నది కార్టూన్ పిల్ల. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. మంచిగా ఇక్కడ నుంచి అయితే జారుదామని చెప్పేసి ఇంకా కూర్చున్నా. ఇక్కడ లైట్ కరెక్ట్ వస్తలేదు, అందుకనే వీడియో క్లారిటీ రాలేదు. ఫైనల్లీ ఇంకా కిందకి జారిన తర్వాత మా తమ్ముడు గారు తీసిండు. సో ఇక కిందకి జారిపోయినా అండ్ అయిపోయింది. ఇక ఆ తర్వాత ఇక కొద్దిసేపు ఇక అట్లనే ఉన్నాం. మార్నింగ్ ఎప్పుడో వచ్చినాం మేము, చాలాసేపు అంటే చాలాసేపు ఇక్కడ మంచిగా ఆడుకున్నాం. అండ్ ఇంకా ఫైనల్లీ ఇంటికి వెళ్ళాలి కదా మరి, సో అందుకనే ఇంకా ఇంటికి వస్తున్నాం. సో నేను స్టార్టింగ్లో చెప్పాను కదా కుసుమహల్ మనం ఒక బ్యాలెన్స్ ఉంది కదా కుసుమహల్, సో అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బాయ్.